నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని పర్వానియా ప్రాంతంలో గల ఒక అపార్ట్మెంట్ భవనంలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దురదృష్టవశాత్తు జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం పైన సమాచారం అందుకున్న వెంటనే సుబాన్ మరియు సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్లకు చెందిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అనంతరం తదుపరి చర్యల నిమిత్తం ప్రమాద స్థలాన్ని సంబంధిత అధికారులకు అప్పగించారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండటానికి కువైట్ దేశంలోని కువైటీ పౌరులు, ప్రవాసులు అందరూ అగ్ని ప్రమాద నివారణ చర్యలను మరియు భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించాలని కువైట్ ఫైర్ ఫోర్స్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో చాలా మంది మనం చూసుకుంటే రోజు రోజుకు కువైట్ ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ యొక్క ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని నివారించేందుకు సంబంధిత అధికారుల నుంచి సమాచారం తెలుసుకొని దాని విధంగా అయితే మనకు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే అపార్ట్మెంట్లలో కానీ లేకపోతే చాలా వరకు ఇరుకు గదుల్లో మన భారతీయులు నివసిస్తూ ఉంటారు. అలాగే ఇళ్లలో పనిచేస్తూ ఉన్న వంట మనుషులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండమ్మా. ముఖ్యంగా పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వంట రూమ్లోకి రాకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే వాళ్ళు సిలిండర్ ఆన్ చేసి వెళ్ళిపోయారంటే కానీ అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఏంటంటే మహిళలు ఎవరైతే ఉన్నారో పురుషులు కానీ మహిళలు కానీ వంట చేసేటప్పుడు కుక్కర్ మూతలు ఏవైతే ఉన్నాయో వాటి గాలి పూర్తిగా తీసిన తర్వాత మాత్రమే కుక్కర్ ఓపెన్ చేయాలి. లేకపోతే కుక్కర్లు కూడా పేలిపోతూ ఉన్నాయన్నమాట. కుక్కర్లలో వంటలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరో. అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.